గైస్ ఈ రోజు వీడియోలో నేను ఫిబొనాచితోని మన ఏదైతే గోల్డెన్ జోన్ ఉంటుందో సో అక్కడ నుంచి ఎంట్రీ తీసుకొని 1:4 ట్రేడ్ అయితే క్యాప్చర్ చేసిన. సో ఇప్పుడు ఆ ట్రేడ్ ఎట్లా క్యాప్చర్ చేసినా అండ్ ఎట్లా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నా అండ్ టార్గెట్ వచ్చేసి ఎక్కడ పెట్టుకున్నా, ఎట్లా మన టార్గెట్ హిట్ అయింది, ప్రతి ఒక్కటి నా ట్రేడ్ యొక్క బ్రేక్ డౌన్ అనేది చేయబోతున్నా. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోతో మీకు ఫిబొనాచి టూల్ తోని మనం గోల్డెన్ జోన్ నుంచి ఎట్లా ఎంట్రీ తీసుకోవాలి అండ్ ఎగ్జాక్ట్లీ అక్యురేట్ గా స్టాప్ లాస్ గానీ టార్గెట్ గానీ ఎట్లా పెట్టాలో మీకే అర్థమవుతుంది వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత, సరేనా? సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ నేను చార్ట్ లకి అయితే వచ్చేసిన. చూడండి గైస్, ఈ ట్రేడ్ వచ్చేసి నేను ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు, ఇక్కడ పిన్ పాయింట్ ఎంట్రీ అనేది అయింది. చూడండి ఎగ్జాక్ట్లీ ఎంత పిన్ పాయింట్ ఎంట్రీ అయింది. దాని తర్వాత మన ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే చాలా సింపుల్ గా మార్కెట్ వచ్చేసి టార్గెట్ హిట్ చేసింది. అండ్ ఆ టార్గెట్ ఎక్కడి వరకు అయితే ఉండేనో టార్గెట్ హిట్ చేసి అక్కడ నుంచి ఇంకా కొంచెం ఫాలింగ్ అయింది. బట్ అయినా సరే కొంచెం రిట్రేస్మెంట్ తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళింది. బట్ ఇక్కడ నేను ఎక్కువ ఆశించకుండా జస్ట్ 1:4 తీసుకున్నా. 1:4 చిన్న ప్రాఫిట్, ఐ మీన్ 1:4 అనేది ఒకటి చిన్నది కాదు గైస్, ఓకేనా? అర్థమవుతుంది కదా. 1:4 అనేది మనకు మనం చేసే 10 ట్రేడ్స్ లో ఇలాంటి 3 కూడా మనము ప్రాఫిట్ చేసినాం అనుకోండి, అంటే తీసుకునే 10 ట్రేడ్స్ లో మనం ఓన్లీ 3 కూడా ఇట్లా 1:4 తీస్తే మీరు క్యాల్కులేట్ చేసుకోండి, మనకు చాలా మంచి రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది, సరేనా? సో ఇప్పుడు ఈ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏందనేది మీకైతే చూపిస్తా. చూడండి గైస్, మార్కెట్ ఇది యాక్చువల్లీ 1 మినిట్ టైం ఫ్రేమ్ లో నేను స్కాల్పింగ్ లాగైతే ఎంట్రీ తీసుకున్నా గైస్, ఓకేనా? సో నేను మీకు చెప్తా, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా వినండి. చూడండి మార్కెట్ ఇక్కడికి వెళ్ళి మనకు ఏమైంది, ఇక్కడికి వెళ్ళి ఈ విధంగా హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ అనేది పైకి అయితే వెళ్ళింది. దాని తర్వాత ఏం చేసింది, ఇది ఏదైతే లిక్విడిటీ ఉంటుందో ప్రీవియస్ లిక్విడిటీ, దాన్నైతే ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది చేసింది. సో నేను సింపుల్ గా మీకు అర్థం చేయాలంటే చూడండి, మన ఫిబొనాచి స్ట్రాటజీ కదా, నేను ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫిబొనాచి స్ట్రాటజీ బట్టే ట్రేడ్ అనేది తీసుకుంటున్నా అన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ నుంచి నేను లో టు హై డ్రా చేసుకుంటే ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు, మార్కెట్ 0.5 నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకుందా, దాని తర్వాత పైకి వెళ్ళింది, ఓకేనా? ఇదే విధంగా మనము ఫిఫ్టూల్ ని డ్రా చేసుకుంటూ వెళ్తే ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ మనకు 0.5 జోన్ ని టచ్ చేయకుండా 0.3 జోన్ నుంచి రివర్సల్ అనేది వచ్చింది. సో ఇదే విధంగా మనము ఫిబొనాచి పెట్టుకున్నాం అనుకోండి, మార్కెట్ ఏం చేసింది, సో ఇక్కడ నుంచి మనకు మార్కెట్ పైకి వెళ్ళాల్సింది వెళ్ళకుండా ఏం చేసింది, టోటల్ గా ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది చేసేసింది. అంటే ప్రీవియస్ ఏదైతే ఇక్కడ వీళ్ళ స్టాప్ లాసెస్ ఉంటాయో, వీళ్ళ స్టాప్ లాసెస్ అనేది హంట్ చేసింది. అంటే ఇక్కడ నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వీళ్ళ స్టాప్ లాసెస్ అందరి సేఫ్ గా ఉండే, ఓకేనా? బట్ మార్కెట్ ఏం చేసింది, ఈ పాయింట్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెము రివర్సల్ కి షిఫ్ట్ అయింది, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది అయిపోయింది. అంటే మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు టోటల్ గా బియరిష్ అవ్వాలి. బట్ ఇక్కడ నుంచి నేను ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నుంచి నేను బులిష్ అనేది ఎందుకైనా, నా పాయింట్ ఆఫ్ వ్యూ బులిష్ అనేది ఎందుకుండే అంటే చూడండి, ఇక్కడ చాలా మంది ట్రాప్ అవుతారు గైస్. ఇక్కడ ఎట్లయినా చూడండి, ఇగో ఇక్కడ మీకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది, మార్కెట్ వచ్చేసి షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి బులిష్ ఉండే, బట్ ఇదే విధంగా మార్కెట్ ఇప్పుడు బియరిష్ అవుతుంది. కానీ నేను ఈ పాయింట్ దగ్గరనే ఎంట్రీ తీసుకున్నా. ఎందుకు నేను తీసుకోగానే మార్కెట్ కూడా నాకు ఎందుకు సపోర్ట్ చేసింది అనేది చూసుకుంటే, మనము ఫిబ్ టూల్ ని కొంచెం పెద్ద టైం ఫ్రేమ్ బట్టి చూసుకుంటే, ఫిబ్ టూల్ ని మనము లో టు హై డ్రా చేసుకుంటే ఎగ్జాక్ట్లీ చూసుకోవచ్చు, మార్కెట్ వచ్చేసి మన 0.5 ని రెస్పెక్ట్ చేసి ఇక్కడికి వెళ్ళి కొంచెము రివర్సల్ అనేది అవుతుంది. సో ఇది చూసి నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసిన. ఇది చూసి ఒక చిన్నగా స్కాల్పింగ్ లాగా ఎంట్రీ తీసుకున్నా. ఎట్లా తీసుకున్నా అంటే చూడండి, సింపుల్ గా ఈ లో నుంచి ఈ హై వరకు నేను ఫిబొనాచి డ్రా చేసుకుంటే ఎగ్జాక్ట్లీ మార్కెట్ చూసుకోవచ్చు ఎక్కడుంది. నేను మీకు మన గోల్డెన్ జోన్ యొక్క ఫిబ్ పెట్టుకుంటా. చూడండి, మన 2 ఫిబ్స్ పెట్టుకుంటాం కదా, ఒక 0.5 దగ్గర, ఇంకోటి మనము ఒక లైక్ 61 జోన్ 71, ఈ రెండింటి మధ్యలో మనం తీసుకుంటాం ప్రతిసారి, మీకు తెలిసిందే కదా. ఏది 61 0.618 0.786, ఇవి ఏవైతే 2 జోన్స్ ఉన్నాయో ఈ 2 జోన్స్ కి మధ్యలో నేను ఒక ఎంట్రీ తీసుకోమని ప్రతిసారి చెప్తుంటా. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 1:4 దొరుకుతుంది అని చెప్తా. ఎగ్జాక్ట్లీ నేను 0.5 దగ్గర ఎంట్రీ తీసుకోకుండా 0.5 దగ్గర కూడా మీకు తీసుకో అని చెప్తా, కానీ 0.5 దగ్గర తీసుకుంటే మనకు 1:3 దొరుకుతుంది గైస్, ఓకేనా? అదే మన ఏదైతే ఇది సెకండ్ గోల్డెన్ జోన్ ఉందో, నేను చెప్పిన ఈ 2 పాయింట్ల మధ్యలో ఇది మన గోల్డెన్ ఒక జోన్ ఉంటది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకు 1:4 దొరుకుతుంది. ఎట్లా దొరుకుతుంది అంటే, మినిమం ఏదైతే ప్రీవియస్ హై ఉండేనో అక్కడ వరకు మనం టార్గెట్ పెట్టేసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే 0.786 ఇది ఏదైతే జోన్ ఉందో దీనికన్నా కొంచెం మనము కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకున్నా, ఇక్కడ టార్గెట్ అనేది పెట్టేసుకున్నా. నేను ట్రేడ్ కూడా ఎట్లా తీసుకున్నా, మార్కెట్ ఇక్కడికి వచ్చినాక తీసుకోలే, నేను ఇక్కడ లిమిట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకొని పెట్టుకుంటా ఎప్పుడైనా సరే. అర్థమవుతుంది కదా. మార్కెట్ లైక్ దగ్గర మన ఈ గోల్డెన్ జోన్ దగ్గరకు వచ్చింది అనగానే నేను ఇక్కడ ఒక లిమిట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకొని అయితే పెట్టుకుంటా. అందుకోసమే ఎగ్జాక్ట్లీ నా పిన్ పాయింట్ ఎంట్రీ అనేది అయింది గైస్,
ఓకేనా? మీరు ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ అక్కడికొచ్చినంకనే ఎంట్రీ తీసుకుంటా అంటే మాత్రం కాదు. అది మనకు కొంచెం పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో మనము 15 మినిట్, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో అట్లా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ మనము 1 మినిట్ స్కాల్పింగ్‌లో ఏందంటే గైస్ మార్కెట్ చాలా ఫాస్ట్ ఉంటది. జస్ట్ మార్కెట్ ఇక్కడ ట్యాప్ చేసిందా, నేను ట్రేడ్ తీసుకునే లోపే చూడండి మార్కెట్ వచ్చేసి పైకి వెళ్ళిపోతుండే. నా ట్రేడ్ మిస్ అయిపోతుంది. అందుకే నేనిక్కడ లిమిట్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకొని పెట్టుకున్నా. ఇక్కడి వరకు టార్గెట్ అనేది పెట్టేసుకున్నా సింపుల్‌గా. అర్థమైతుంది గదా! అంటే ఈ ట్రేడ్‌లో జస్ట్ స్కాల్పింగ్ గాబట్టి నేను ఎంతంటే ఒక రూ. 1000 రిస్క్ అండ్ అంటే $10 రిస్క్ అండ్ అలానే ఎంత ఒక $40 టార్గెట్ అనేది పెట్టేసుకున్నా అన్నట్టు 1:4 లాగా గైస్. ఓకేనా? ఇగో ఇక్కడ కనిపిస్తుంది గదా! చూసుకోవచ్చు క్యాష్ ఫ్లోలో. ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తా. ఈ విధంగా స్లైడ్ చేస్తే క్యాష్ ఫ్లోలో చూసుకోవచ్చు $37 టార్గెట్ హిట్ అయింది. కొంచెం మార్కెట్ ఫాస్ట్ ఉంటది కదా గైస్ అందుకోసమే. ఓకేనా? యాక్చువల్లీ $40 హిట్ అవ్వాల్సింది. బట్ కొంచెము స్లీపేజ్ కారణంగా గూడా అట్లా అయితుంటదన్నట్టు ఒక్కొక్కసారి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మనకు. ఓకే. $37 అయితే ప్రాఫిట్ బుక్ అయింది. అండ్ ట్రేడింగ్ ఫీ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకు కొంచెం ట్రేడింగ్ ఫీ గూడా 2.53 ఇంతైతే తగిలిందన్నట్టు. అండ్ మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు స్కాల్పర్ మోడ్‌ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకోటి చెప్తా చూడండి. ఇది డెల్టా ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫార్మ్ ఇండియన్ ప్లాట్‌ఫార్మ్ గదా! సో, నేను డిస్క్రిప్షన్‌లో ఈ ప్లాట్‌ఫార్మ్ యొక్క లింక్ అనేది ఇచ్చిన గైస్. ఈ లింక్‌తోని ఓపెన్ చేసుకుంటే మీకు 10% బ్రోకరేజ్‌లో గూడా కొంచెం డిస్కౌంట్ అనేది చూడనీకైతే కనిపిస్తదన్నట్టు గైస్. సరేనా? అండ్ ఇంకోటి చెప్తా చూడండి. నేను మీకు ఒకటే చెప్తా. నేనిప్పుడు ఇది ఏదైతే క్యాప్చర్ చేసినానో బట్ ఇట్లా నేను ప్రతిసారి తీసుకున్న ప్రతిసారిలో అయితే టార్గెట్ అనేది దొరకదు. నాకు స్టాప్ లాసెస్ గూడా హిట్ అయితుంటాయి. చూడండి ఈ ట్రేడ్‌లో $11 అట్లా స్టాప్ లాస్ గూడా హిట్ అయింది. అర్థమైతుంది గదా! స్టాప్ లాసెస్ గూడా హిట్ అయితాయి. నేను చెప్పదలుచుకుంది మీకు ఈ వీడియో చూపించి మీకు చూపించడం అనేది నా మోటివ్ గాదు. నా ఇంటెన్షన్ ఏందంటే చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం గైస్ మీరు స్కాల్పింగ్ చేసినా సరే, స్కాల్పింగ్ అంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు ఎంట్రీ తీసుకున్నా సరే, లేదు కొంచెం మీరు పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో 15 మినిట్ టైమ్ ఫ్రేమ్ బట్టి తీసుకున్నా సరే, మీరు ఒక ప్రాపర్‌గా ఒక గోల్ అనేది సెట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకున్నా అనుకోండి. నేను స్కాల్పింగ్ చేస్తే 1 డేలో 3 ట్రేడ్స్ చేస్తా గైస్. అదే నేను కొంచెం స్వింగ్ ట్రేడ్ గాని అలా చేయాలి అనుకున్నా అనుకోండి 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అది మనకు 2 డేస్, 3 డేస్ దాకా ఒక్కొక్క ట్రేడ్ నడుస్తది కాబట్టి, సో, దాంట్లో నేనేందంటే 1 ట్రేడే క్యాప్చర్ ఎగ్జిక్యూట్ చేస్తా. 1 ట్రేడ్ లేదా 2 ట్రేడ్స్. 0.5 దగ్గర ఒకటి, గోల్డెన్ జోన్ దగ్గర ఒకటి. బట్ నేను స్కాల్పింగ్ చేస్తే మాత్రం 1 డేలో 3 ట్రేడ్స్ తీసుకుంటా. అండ్ 3 ట్రేడ్స్ కూడా ఎక్కడ తీసుకుంటా ఎగ్జాక్ట్‌లీ నేను 0.5 దగ్గర ఎంట్రీ తీసుకోను. ఏదైతే గోల్డెన్ జోన్ ఉందో ఇక్కడనే నేను ఎంట్రీ తీసుకుంటా. ఇక్కడ తీసుకుంటే ఏమైతది నాకు 1:4 అనేది దొరుకుతది. ఇప్పుడు నేను 1 డేలో 3 ట్రేడ్స్ తీసుకున్నా. ఎగ్జాంపుల్ నాకు 2 ట్రేడ్స్ కూడా స్టాప్ లాస్ హిట్ అయినాయనుకోండి. 2 ట్రేడ్స్ అంటే 1 ట్రేడ్‌లో నేను $10 తీసుకుంటున్నా. 2 ట్రేడ్స్‌లో మనకు $20 స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి. బట్ లాస్ట్ థర్డ్ ట్రేడ్‌లో ఏమైంది నాకొక టార్గెట్ దొరికేసింది. అంటే నాకు $40 టార్గెట్ అనేది బుక్ అయిపోయింది ఇక్కడ. $40 టార్గెట్ బుక్ అయిపోయింది. అయితే ఏమైతది నేను ఏవైతే 2 ట్రేడ్స్ లాస్ అయినానో అది కూడా కవర్ అయ్యి ఇంకా నేను దగ్గర దగ్గర ఒక $10, $20 అట్లా ప్రాఫిట్‌లోనే ఉంటా. ఇది గైస్ ఒక ప్లానింగ్ బట్టి ట్రేడ్ చేయడం. అర్థమైతుంది గదా! ఈ విధంగా మీరు ఒక ప్రాపర్ ప్లానింగ్‌తో చేయండి. మంచిగుంటది. అండ్ ఎప్పుడు పడితే అప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. ఇది నా ఫిబొనాచి స్ట్రాటజీ. దీనిపైన నేను కంప్లీట్‌గా కోర్స్ అనేది లాంచ్ చేసిన. 50 మినిట్ లెక్చర్ అనేది ఉంటది. బట్ మీకు గైస్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇచ్చేస్తా ఆ కోర్స్ అనేది. మీతోని ఒక రూ. 1 కూడా చార్జ్ చెయ్య. కోర్స్ మీరు తీసుకోవాలంటే సింపుల్‌గా ఏం లేదు. నేను టెలిగ్రామ్‌లో ఈ కోర్స్ యొక్క లింక్ అనేది ఇచ్చిన గైస్. టెలిగ్రామ్‌లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటది. టెలిగ్రామ్‌లోకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మీరు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెల్టా ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫార్మ్‌లో. నేను పిన్ చేసి పెట్టిన టెలిగ్రామ్‌లో మీరు చూసుకోవచ్చు. సరేనా? సో, మీరు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో లింక్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే 10% మీకు బ్రోకరేజ్ గూడా కొంచెం డిస్కౌంట్ అనేది దొరుకుతది. అండ్ ఇంకోటేందంటే మీరు గూడా నాకు ఒక చిన్న హెల్ప్ చేసినట్టు గూడా ఉంటది. నేను మీకు ఈ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇచ్చేస్తున్నా గాబట్టి. సరేనా? దాని తర్వాత మీరు సింపుల్‌గా కోర్స్‌లో అయితే ఎన్రోల్ అయిపోండి. అయిపోండి. హిందీలో గూడా అప్‌లోడ్ చేసినా, తెలుగులో గూడా అప్‌లోడ్ చేసినా. మీరు టెలిగ్రామ్‌లోకి వెళ్తే మీకు అర్థమైపోతది. సరేనా? సో, ఈ విధంగా అయితే మనము ట్రేడ్ అనేది తీసుకున్నాం గైస్. సో, ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో, ఈ విధంగా మీరు ఒక ప్లానింగ్‌తోని చేయండి. ఈ విధంగా మీరు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేసినా సరే, ఒక 1 డేలో 3 ట్రేడ్స్ అంటే స్కాల్పింగ్ చేస్తాం కాబట్టి, ఒక 3 కన్నా ఎక్కువ అస్సలు చేయొద్దు. అదే మీరు కొంచెం ఇంట్రాడే గాని, స్వింగ్ లాగా చేస్తే 1 డేలో ఒకటి తీసుకోండి బెస్ట్ గైస్. నేను అదే చెప్తా. అండ్ నేను మీకు ఒకటే సజెస్ట్ చేస్తా. మీరు గోల్డెన్ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకోండి. ఇప్పుడు మీకు గోల్డెన్ జోన్ అంటే ఏంది ఇదంతా అర్థం అవ్వకపోతే, మీరు నేను చెప్పినట్టు మన టెలిగ్రామ్‌లోకి వెళ్లి
అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ప్లాట్‌ఫార్మ్‌లో దాని తర్వాత మన కోర్స్ మీకు అక్కడ కనిపిస్తది. సింపుల్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో తీసుకుంటే మీకు అక్కడ ప్రతి ఒక్క పాయింట్ అర్థమైపోతది. గోల్డెన్ జోన్ అంటే ఏంది? ఎట్లా ఎంట్రీ తీసుకోవాలి? ఎట్లా స్టాప్ లాస్ పెట్టుకోవాలి? ఆ కోర్స్‌లో ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసినా నేను. సరేనా? సో, ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. అండ్ ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయొద్దు గైస్. అండ్ ఇంకోటి చెప్తా మీరు ఇక్కడికెళ్ళి లోన్స్ తెచ్చి మాత్రం ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయకండి. మీ దగ్గర ఏదైతే ఎక్స్‌ట్రా మనీ ఉంటదో దాంతోనే చేయండి. అండ్ స్టార్టింగ్‌లో ఎక్కువ మనీ కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. కొంచెం చిన్న అమౌంట్‌తోని చేయండి. కొంచెం మంచి రిటర్న్స్ వస్తున్నాయంటే మీకు అర్థమైద్ది. దాని తర్వాత మీరు కొంచెం అమౌంట్ పెంచుకొని మీరు ఆటోమేటిక్‌గా మీరు చేయొచ్చు. ఓకేనా? సో, ఐ హోప్ గైస్ ఈ వీడియోతోని మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అని ఆశిస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక కామెంట్‌లో బ్యూటిఫుల్‌గా ఏదన్నా ఒక కామెంట్ చేయండి. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.